గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 యాస్పిరెంట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జాబ్ క్యాలెండర్ లేదా నోటిఫికేషన్స్ ఎప్పుడొస్తాయి? ఎగ్జామ్స్ ఎప్పుడు జరగచ్చు? ప్రిపరేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? ఎలా చేయాలి? అనే విషయాలు ఆలోచిస్తున్నారు. ఫస్ట్‌లీ ఆంధ్ర తీసుకున్నట్టయితే మనం ఆంధ్రప్రదేశ్‌లో డిసెంబర్ 31 కల్లా ఆల్రెడీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వేకెన్సీ ఎన్నున్నాయి అనేది ఒక ఐడియా ఇవ్వడం జరిగింది. నిధి పోర్టల్ చూసుకున్నా కూడా ఒక ఐడియా వస్తుంది మనకి. అయితే ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఆ డిపార్ట్మెంట్లో రిజిగ్నేషన్స్ కానీ, రిటైర్మెంట్స్ కానీ, ప్రమోషన్స్, డెప్యుటేషన్స్ ఇవన్నీ కన్సిడర్ చేసి వేకెన్సీ ఇవ్వడం జరిగింది. అయితే నెక్స్ట్ ఇప్పుడు జీఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనేది వీటిని రివ్యూ చేస్తుంది. కోర్ట్ డెసిషన్స్ మీద, డైరెక్షన్స్ మీద, అలాగే క్యాడర్ రివ్యూ చేస్తూ కూడా డెసిషన్ ఇంకా పెండింగ్లో ఉంది. ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత, అంటే నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చెప్తున్నాను, దీనికి పక్కాగా ఆధారం చూపించడం కష్టం, కానీ జీఏడి పర్మిషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మీకు తెలిసే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసు కాబట్టి ఎఫ్ఆర్బిఎం పాలసీని మైండ్లో పెట్టుకొని, అలాగే ప్రజెంట్ ఫినాన్షియల్ స్ట్రెస్ని దృష్టిలో పెట్టుకొని, బర్డెన్ని దృష్టిలో పెట్టుకొని డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తర్వాత నెక్స్ట్ అప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ దాన్ని ఓకే చేసిన తర్వాత, అంటే పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఖచ్చితంగా. నేను చెప్పిన విధంగా అడ్మినిస్ట్రేషన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అలాగే లీగల్ ఫ్యాక్టర్స్, కోర్ట్ పెండింగ్ డెసిషన్స్ ఉంటాయి, అలాగే పొలిటికల్ ఫ్యాక్టర్స్, కౌన్సిల్ ఓకే చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు ఫైనల్గా ఏఏపిఎస్ అనేది ఇట్ విల్ రిలీజ్ నోటిఫికేషన్. కాబట్టి టైం పడుతుంది. సో నా ఉద్దేశంలో మార్చ్లో రావచ్చు అని అనుకుంటున్నాను, అంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి. అలాగే మీడియాలో అంతకుముందు కూడా ఆంధ్రప్రదేశ్లో 99,000 ఆల్మోస్ట్ 1,00,000 జాబ్స్ ఉన్నాయి అని చెప్పి కొన్ని మీడియా రిపోర్ట్స్ వచ్చాయి. కానీ ఆ మీడియా రిపోర్ట్స్ అనేవి కంప్లీట్గా నమ్మడం కరెక్ట్ కాదు. ఎందుకంటే కొంతవరకు వాళ్ళు వేకెన్సీస్ గురించి మాట్లాడి ఉండొచ్చు, కానీ ఈ వేకెన్సీస్ అన్నిటి కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిల్ చేయకపోవచ్చు. ప్రమోషన్స్ ఉంటాయి, ఈ ఇయర్ ఎన్ని ఫిల్ చేయాలి, ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. మీరు తీసుకున్నట్టయితే డిఎస్సి రీసెంట్ నోటిఫికేషన్లో కూడా మోర్ దాన్ 16,000 పోస్ట్ ఇవ్వడం జరిగింది. అవన్నీ అపాయింట్మెంట్స్ కూడా ఆల్రెడీ ఫినిష్ అయిపోయాయి. సో నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ డిఎస్సి నోటిఫికేషన్తో స్టార్ట్ అవ్వచ్చు. నా ఉద్దేశంలో ఫిబ్రవరిలో అది వస్తుంది నోటిఫికేషన్. ఈసారి రఫ్గా ఒక 3,000 పోస్ట్ ఉండొచ్చు. ఎగ్జామ్ కూడా వెంటనే పెడతారు, మార్చ్ ఎండింగ్గా ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుంది మార్చ్ కల్లా. అయితే గ్రూప్ 1లో ఖచ్చితంగా 100 నుంచి 150 మధ్యలో పోస్ట్ ఉండొచ్చు. అందుకని ఎక్కువ ఉండే అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే కంబైన్డ్ స్టేట్లో కూడా పోస్టులు ఏ రోజు 100 కన్నా ఎక్కువ జనరల్గా లేవు. సో 100 ఉండే అవకాశం ఉంటుంది గ్రూప్ 1 పోస్ట్. ఈవెన్ గ్రూప్ 2 కూడా అంతే. గ్రూప్ 2 కూడా అఫ్కోర్స్ చాలా మీడియా ఛానల్స్లో కానీ, డిజిటల్ మీడియాలో కానీ 3,000 గ్రూప్ 2 పోస్ట్ అని చెప్పారు, కానీ నా ఉద్దేశంలో 3,000 దాకా ఉండకపోవచ్చు. ఉంటే మంచిదే, ఉండకపోవచ్చు. ఒక 1,000 అరౌండ్ ఉండే అవకాశం ఉంది గ్రూప్ 2. జనరల్గా ఎలా ఉంటుందంటే స్టేట్ గవర్నమెంట్లో ఇచ్చిన ఓవరాల్ నోటిఫికేషన్స్లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఎక్కువ ఉండే అవకాశం ఉంది, అలాగే హెల్త్ ఎడ్యుకేషన్ ఎక్కువ ఉంటాయి. గ్రూప్ 1 గ్రూప్ 2కి వచ్చేసరికి మాత్రం జనరల్గానే చెప్పిన విధంగానే గ్రూప్ 1 ఒక 100, గ్రూప్ 2 ఒక 1,000 కన్నా ఎక్కువ ఉండకపోవచ్చు. కానీ 100,000 కూడా వెరీ గుడ్ నెంబర్స్. సో ప్రిపరేషన్ని ఖచ్చితంగా మనం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేయాలనుకుంటే టైం తక్కువ ఉంటుంది. ఎందుకంటే నోటిఫికేషన్ నుంచి ప్రిలిమ్స్ ఎగ్జామ్కి జనరల్గా ఒక 1.5 మంత్ 2 మంత్స్ టైం ఇస్తారు. తర్వాత మెయిన్స్ వెంటనే జరుగుతుంది. సో షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ కన్నా కూడా లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వడం చాలా మంచిది. అలాగే గ్రూప్ 1 గ్రూప్ 2 యాస్పిరెంట్స్ ఖచ్చితంగా మీరు సివిల్స్ యాస్పిరెంట్స్తో కంపీట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సివిల్స్కి ప్రిపేర్ అందరూ కూడా గ్రూప్ 1 రాస్తారు ఎక్కువగా, మోస్ట్లీ. గ్రూప్ 2 కూడా చాలామంది రాస్తారు. అలాగే సీనియర్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ నుంచి, ఎందుకంటే ఏజ్ లిమిట్ 42 ఇయర్స్ దాకా ఉంది కాబట్టి 10 ఇయర్స్ చదివే వాళ్ళు ఉంటారు. వాళ్ళతో కంపీట్ అవ్వాలంటే ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. అలాగే మనం ఇప్పుడు ఈవెన్ తెలంగాణకు తీసుకోవాలనుకోండి, తెలంగాణలో కూడా కొన్ని ఫ్యాక్టర్స్ వలన ఖచ్చితంగా గ్రూప్స్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ మినిస్టర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని చెప్పారు కాబట్టి అదొక ఫ్యాక్టర్. తెలంగాణలో ఖచ్చితంగా పొలిటికల్గా ఆ ప్రెషర్ ఉంటుంది. సెకండ్, పంచాయత్ ఎలక్షన్స్ కూడా ఫినిష్ అయిపోయాయి కాబట్టి ఇక నెక్స్ట్ దే కెన్ రిలీజ్ నోటిఫికేషన్. మూడోది, తెలంగాణలో రీసెంట్గా వచ్చిన జాబ్ క్యాలెండర్ని
అమలు చేయలేకపోయారు కాబట్టి ఆ ప్రెషర్ వలన కూడా ఈసారి ఖచ్చితంగా నోటిఫికేషన్ని వెంటనే వితిన్ 2 మంత్స్‌లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటంటే రీసెంట్‌గా ఫినిష్ అయిన గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా పోస్టింగ్స్ అయిపోయాయి. నియామకాలు జరిగాయి. కాబట్టి ఈ ఫ్యాక్టర్స్‌ని కన్సిడర్ చేస్తే ఖచ్చితంగా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నెక్స్ట్ 2 to 2.5 మంత్స్‌లో గ్రూప్ 1 ఫస్ట్ వస్తుంది. తర్వాత గ్రూప్ 2 నోటిఫికేషన్ ఈస్ గోయింగ్ టు కమ్. అయితే కోర్ట్ కేస్ ఇంకా పెండింగ్ ఉండడం వల్ల ఇంకా చాలామంది కోర్టులో అపీల్స్ ఫైల్ చేస్తున్నారు కాబట్టి కొంత టైం పట్టొచ్చు. ఒక 2 మంత్స్ టైం పట్టొచ్చు. అదేవిధంగా ఈవెన్ తెలంగాణ స్టేట్‌లో కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాటి యొక్క వేకెన్సీస్ లిస్ట్‌ని జీఏడీకి ఇచ్చే ప్రాసెస్‌లో ఉంది. ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ మీద బేస్ అయ్యే నేను నెక్స్ట్ 2 to 3 మంత్స్‌లో తెలంగాణలో కూడా నోటిఫికేషన్ రాబోతుంది అని చెప్పగలుగుతున్నాను. అయితే నెంబర్ ఆఫ్ పోస్ట్స్ మాత్రం అంత ముందంతైతే ఉండవు. ఎందుకంటే లాస్ట్ టైం మీకు గ్రూప్ 1లో 570+ పోస్టులు ఉన్నాయి ఆల్మోస్ట్. అన్ని ఉండకపోవచ్చు. నా ఉద్దేశంలో ఒక 170 నుంచి 270 మధ్యలో ఉండొచ్చు. రఫ్ 200 అనుకుందాం. ఈవెన్ గ్రూప్ 2 కూడా అంతే. గ్రూప్ 2 లాస్ట్ టైం తెలంగాణలో టీజీపీఎస్సీ మోర్ దాన్ 700 పోస్ట్స్ ఉన్నాయి. ఈసారి 400 to 500 మధ్యలో ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చెప్తున్నాను. ఎగ్జాక్ట్‌గా ఇన్నే అని నేను చెప్పలేను. అయితే మోస్ట్‌లీ స్టూడెంట్స్ నన్ను అడుగుతుంది ఏంటంటే ఫుల్ టైమ్ ప్రిపరేషన్ వెంటనే స్టార్ట్ చేయాలా అని. దీనికి నా ఆన్సర్ ఏంటంటే ఆల్రెడీ మీరు ఏదైనా జాబ్ చేస్తూ ఉంటే జాబ్ రిజైన్ చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేసే అవసరం అప్పుడే లేదు. నోటిఫికేషన్ దాకా వెయిట్ చేయొచ్చు. కానీ ఖచ్చితంగా రోజుకి ఒక 4 to 5 అవర్స్ చదవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇందాక చెప్పిన విధంగానే సివిల్స్ యాస్పిరెంట్స్‌తో, సీనియర్ గ్రూప్స్ యాస్పిరెంట్స్‌తో కంపీట్ అవ్వాలంటే ప్రిపరేషన్ జరుగుతూనే ఉండాలి. నోటిఫికేషన్ తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మీరు చేస్తున్న జాబ్స్ మానేసి చదవచ్చేమో కానీ యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం రోజుకి 4 to 5 అవర్స్ చదవాల్సిన అవసరం ఉంది. కరెంట్ అఫైర్స్ స్ట్రాంగ్‌గా ఉండాలి. బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, హిస్టరీ, ఎన్వైర్న్మెంట్, సైన్స్, టెక్నాలజీ, సొసైటీ చదువుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఫిబ్రవరిలో స్టేట్ బడ్జెట్‌తో పాటు ఎకనామిక్ సర్వే వస్తుంది. ఎకనామిక్ సర్వే కానీ, బడ్జెట్ కానీ ఖచ్చితంగా ఆ టైంలో ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. నోటిఫికేషన్ తర్వాత ఇవన్నీ చేయడం కూడా టైం సరిపోదు. ఎందుకంటే జనరల్‌గా 2 మంత్స్ కన్నా ఎక్కువ గ్యాప్ ఉండదు నోటిఫికేషన్ నుంచి ప్రిలిమ్స్ ఎగ్జామ్‌కి. అందుకనే శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో కూడా విజయవాడలో, హైదరాబాద్లో ఆఫ్లైన్ క్లాసెస్, సేమ్ క్లాసెస్ ఆన్లైన్లో కూడా యాక్స్ ఉంటుంది. ఎవరైతే వేరే వేరే ప్లేస్‌లో జాబ్ చేసుకుంటున్నారో వాళ్ళు ఆన్లైన్లో కూడా మా క్లాస్ యాక్సెస్ చేయొచ్చు. అయితే ప్రతి ఒక్కరు కోచింగ్ తీసుకోవాలి అనేది కరెక్ట్ కాదు. ఆల్రెడీ ప్రిపరేషన్ మొత్తం అయిపోయి అంతకుముందు వన్స్ ఆర్ ట్వైస్ కోచింగ్ తీసుకున్న వాళ్ళకి నా అడ్వైస్ ఏంటంటే మళ్ళీ కోచింగ్ మీరు తీసుకోవద్దు. కావాలంటే మెంటర్‌షిప్ తీసుకోవచ్చు. మన దగ్గర మెంటర్‌షిప్ ఎలా ఉంటుందంటే డైలీ, వీక్లీ అండ్ మంత్లీ టార్గెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టార్గెట్స్ ప్రకారంగా స్టూడెంట్స్ ఏ సోర్సెస్ చదవాలో కూడా మేము చెప్తాము. ఒక మెంటర్ మీతో ఆఫ్లైన్లో విజయవాడ, హైదరాబాద్ అయితే ఆఫ్లైన్లో లేదా ఆన్లైన్లో అయినా కూడా ఒక మెంటర్‌ని అలొకేట్ చేస్తాము. ఆ మెంటర్ మీతో కనెక్ట్ అయ్యి ఆ వీక్ చదవాల్సిన టార్గెట్ ఇచ్చి డౌట్స్ క్లియర్ చేస్తూ ఎవ్రీ వీకెండ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్స్ పెడతాము ఆ సిలబస్ మీద. అవి రాస్తూ ఇవాల్యుయేషన్ కూడా చేయడం జరుగుతుంది. గ్రూప్ 1లో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఆన్సర్స్ రాస్తారు కానీ ఇవాల్యుయేషన్ జరగదు వాళ్ళకి. దానివల్ల వాళ్ళు ఇంప్రూవ్ అవ్వలేకపోతున్నారు. సో మన దగ్గర ఏమవుతుందంటే మోస్ట్లీ మెంటార్స్ పెట్టిన ఎగ్జామ్ పేపర్స్ని ఇవాల్యుయేట్ చేసి రెగ్యులర్గా ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు. దానివల్ల మెయిన్ స్ట్రాంగ్ అవుతారు. ఈవెన్ కోచింగ్లో కూడా అంతే. గ్రూప్స్ కోచింగ్లో కూడా శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీలో ప్రిలిమ్స్ని, మెయిన్స్ని కలిపి ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో. కరెంట్ అఫైర్స్ కూడా ఫోకస్ చేస్తాము. స్పెసిఫిక్గా నేషనల్ కరెంట్ అఫైర్స్కి చాలా సోర్స్ ఉన్నాయి. ఈవెన్ మన దగ్గర కూడా నేషనల్ కరెంట్ అఫైర్స్కి యూపీఎస్సీ కోసం తయారు చేసే మ్యాగజైన్స్ సరిపోతాయి. కానీ స్టేట్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. అట్ ప్రజెంట్ అయితే ఏపీ అండ్ తెలంగాణలో తెలుగు మీడియంలో కరెంట్ అఫైర్స్ మంచి మంచి సోర్స్ ఉన్నాయి కానీ ఇంగ్లీష్లో మాత్రం ఓన్లీ మన అకాడమీ మాత్రమే, అంటే శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ మాత్రమే మంత్లీ ట్వైస్ అంటే ఎవ్రీ 2 వీక్స్కి కరెంట్ అఫైర్స్ రిలీజ్ చేస్తున్నాం. మ్యాగజైన్స్లో ఇంగ్లీష్ మీడియంలో రిలీజ్ చేస్తున్నాము. అంటే అథెంటిక్గా న్యూస్ పేపర్స్ నుంచి కలెక్ట్ చేసి గవర్నమెంట్ సోర్సెస్ నుంచి కలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఆటో ట్రాన్స్లేషన్ చేయట్లేదు, ఇక్కడ ఓన్గా చేయడం జరుగుతుంది కరెంట్ అఫైర్స్. ఇవి అశోక్ నగర్లో అయినా విజయవాడ బుక్ షాప్స్లో కూడా ఈ మ్యాగజైన్స్ తీసుకోవచ్చు. అలాగే ఈ ఓవరాల్ గ్రూప్స్ కోచింగ్లో కరెంట్ అఫైర్స్ అనేవి ఎవ్రీ వీక్ క్లాస్ జరుగుతూ ఉంటాయి. మ్యాగజైన్స్ ఇవ్వడం జరుగుతుంది.
అలా ఎవ్రీ వీకెండ్ ఓన్లీ కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ పెట్టడం కూడా జరుగుతుంది. అలాగే ఎవరైతే స్టూడెంట్స్‌కి మెంటర్‌షిప్ అక్కర్లేదో, అంటే ఆల్రెడీ వాళ్ళకి టార్గెట్స్ ఉన్నాయి, ఐడియా ఉంది, ఒక అవగాహన ఉంది, ఎగ్జామ్ అటెంప్ట్ చేశారనుకున్న వాళ్ళకి నా ఉద్దేశంలో మెంటర్‌షిప్ అక్కర్లా. దే కెన్ టేక్ ఆల్ టెస్ట్ సిరీస్, టెస్ట్ సరిపోతుంది. ఈవెన్ శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీలో కూడా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేది మేము ఆల్రెడీ రన్ చేస్తున్నాము. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ లాస్ట్ ఒక ఫ్యూ మంత్స్ నుంచే గ్రూప్స్‌కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఆ టెస్ట్ సిరీస్లో మీరు ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ మన దగ్గర ఉన్న ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అయినా, మెయిన్స్ టెస్ట్ అయినా కూడా ఎవ్రీ క్వశ్చన్ అథెంటిక్, జెన్యూన్లీ మేడ్ బై అస్. అంటే ఏ క్వశ్చన్ని కూడా వేరే టెస్ట్ సిరీస్ నుంచి పికప్ చేయడం జరగలేదు. ప్రతిదీ కూడా మన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ ఎవరైతున్నారో వాళ్ళే క్వశ్చన్స్ని జెన్యూన్గా తయారు చేయడం జరిగింది. అండ్ ఈ క్వశ్చన్ పేపర్స్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మారుతున్న ట్రెండ్స్ ప్రకారంగా గ్రూప్స్ క్వశ్చన్స్ వాటి విధానం ఎలా అయితే మారుతుందో, ఎలాగైతే అవి యూపీఎస్సీ స్థాయిలో ఉంటున్నాయి, అట్ సేమ్ టైం కొంచెం ఫ్యాక్చువల్గా ఉంటున్నాయి, కొంచెం డిఫరెంట్గా ఉంటున్నాయి. సో ఆ ట్రెండ్ ప్రకారంగానే క్వశ్చన్ పేపర్స్ చేయడం జరిగింది. సో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఇవాల్యుయేషన్ కూడా చేయడం జరుగుతుంది టెస్ట్ సిరీస్లో. అలాగే కోచింగ్ ఎవరు తీసుకోవాలంటే, ఎవరైతే ప్రిపరేషన్ ఎప్పుడూ కంప్లీట్గా చేయలేదో, ఏ సబ్జెక్ట్ని కూడా కంప్లీట్గా వాళ్ళు అంతకుముందు చదవాలి, అటువంటి వాళ్ళు మాత్రం కోచింగ్ తీసుకోవాలి. నా ఉద్దేశంలో ఒకవేళ మీకు కానీ ఏ జాబు చేస్తూ ఉండకపోతే ఆఫ్లైన్ కోచింగ్ ఈజ్ బెటర్. ఎందుకంటే ఆఫ్లైన్లో ఏమవుతుందంటే మీకు ఫ్యాకల్టీ ఇంటరాక్ట్ అవ్వచ్చు. మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీ కూడా ఎక్కువ మంది ఎవరంటే యూపీఎస్సీ ఇంటర్వ్యూకే కాకుండా గ్రూప్స్ కూడా ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు. ఎందుకంటే గ్రూప్స్ నాలెడ్జ్ ఉంటేనే ఓకే, సబ్జెక్ట్ అనేది పాలిటీ అయినా, లేకపోతే ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ అనేవి ఖచ్చితంగా యూపీఎస్సీ లాగే ఉంటుంది, కానీ ఓరియంటేషన్ కొంచెం స్లైట్ డిఫరెంట్గా ఓరియంటేషన్ ఉంటుంది. అలాగే స్టేట్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్, స్టేట్ స్పెసిఫిక్ జోగ్రఫీ అవ్వచ్చు, హిస్టరీ, ఎకానమీ అంటే మెయిన్లీ బడ్జెట్ అండ్ ఎకనామిక్స్ సర్వే ఉంటుంది. అండ్ అంటే హిస్టరీ ఎక్కువగా ఉంటుంది, జోగ్రఫీ అయినా ఎకానమీ తక్కువగా ఉంటుంది, హిస్టరీ ఎక్కువగా ఉంటుంది. సొసైటీ కూడా అవసరమే. స్టేట్ స్పెసిఫిక్ సొసైటీ కూడా గ్రూప్ 2లో అయితే ఏపీలో ఉంటుంది అది. అలాగే తెలంగాణలో అయితే తెలంగాణ మూవ్మెంట్ కూడా చదవాల్సిన అవసరం ఉంది. ఈ టాపిక్స్ మీద ఎక్స్ట్రా ఫోకస్ చేస్తే మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ క్లాస్ అన్నీ కూడా ఏవైతే ఆఫ్లైన్ అటెండ్ అవుతారో ఒకవేళ మిస్ అయితే ఆన్లైన్ రికార్డింగ్ కూడా ఉంటుంది. అండ్ మెటీరియల్ కూడా ఎవరైతే కోచింగ్ తీసుకుంటారో వాళ్ళకి కంప్లీట్ మెటీరియల్ని మేమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మెటీరియల్ గురించి మార్కెట్లో మళ్ళీ వాళ్ళు ఎవ్రీ మంత్ కొత్త మెటీరియల్ వస్తుందని చెప్పి కొనుక్కుంటూ వెళ్తుంటారు ఎక్కువ మంది. అలా కాకుండా క్లియర్గా ఇది సరిపోతుంది. కరెంట్ అఫైర్సే కాదు, స్టాటిక్ కూడా స్టాండర్డ్ బుక్స్ ఇస్తాము. మన అకాడమీ తయారు చేసిన మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఓన్లీ అకాడమీ మెటీరియల్ నమ్మడానికి వీల్లేదు, స్టాండర్డ్ బుక్స్ చదవాలి ఖచ్చితంగా. టైం తక్కువ ఉన్నప్పుడు స్టాండర్డ్ బుక్స్లో స్పెసిఫిక్గా సెలెక్టివ్గా చదువుకుంటూ వెళ్ళాలి. అటువంటి గైడెన్స్ కూడా జరుగుతుంది. అయితే క్లాస్తో పాటు స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్. సో మన దగ్గర అంతకుముందు కోచింగ్ తీసుకొని ర్యాంక్స్ వచ్చిన స్టూడెంట్స్ అవ్వచ్చు, లేకపోతే కోచింగ్ అని కాకుండా మన దగ్గర ఓన్లీ టెస్ట్ సిరీస్ తీసుకొని లేదా మెంటర్షిప్ తీసుకొని ర్యాంక్స్ వచ్చిన స్టూడెంట్స్ కూడా, స్టూడెంట్స్ అంటే ఇప్పుడు ర్యాంకర్స్ వాళ్ళు, అంతకుముందు స్టూడెంట్స్ ఇప్పుడు ర్యాంకర్స్, వాళ్ళతో కూడా రెగ్యులర్గా ఇంటరాక్టివ్ సెషన్స్ పెడుతూ ఉంటాము. ఎందుకంటే ఒక ర్యాంకర్ చెప్పినప్పుడు మీకు ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది, స్ట్రాటజీ బెటర్గా అర్థమవుతుంది, ప్లానింగ్ తీసుకోగలుగుతారు. ఈ సెషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఫ్రీక్వెంట్గా యాజ్ అ పార్ట్ ఆఫ్ ద కోచింగ్ ఆర్ మెంటర్షిప్. కోచింగ్లో అయినా మెంటర్షిప్లో అయినా కూడా ఒక టాపిక్ అయిపోగానే వీక్లీ, డైలీ కూడా ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తేనే ఫిలిమ్స్ క్లియర్ చేయగలరు. అలాగే నెంబర్ ఆఫ్ మెయిన్స్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేస్తేనే మెయిన్స్ బెటర్ స్కోర్ వస్తుంది. సో మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఆల్ ది బెస్ట్.